ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సార్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదా? నీ పని సంతకాలు పెట్టించుకోవడమే, సమాధానం పాస్ చేయడం కాదు. డ్యూటీకి మించి బాధ్యతలు తీసుకుంటే నీ బదులు కొత్త వాళ్ళు డ్యూటీ చేస్తారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. అర్థం అవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పింది వింటే చాలు. ఒక మేనేజర్గా పనులు మేనేజ్ చేయడం నేర్చుకోండి, డ్యామేజ్ చేయడం కాదు. వెళ్ళా. ఓకే మేడం. సూపర్ మ్యాగీ, కరెక్ట్గా సమాధానం ఇచ్చావు. ఆడది అధికారంలో ఉంటే చూసి తట్టుకోలేరు చీఫ్ ఫెలోస్. వీడి బాధ నా అధికారం గురించి కాదు, సంజయ్ మీద స్వామి భక్తితో. మా అత్త మామలు పనివాళ్ళని పనివాళ్ళ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్లో చూశారు. అందుకే ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్విచ్చిన కోటింగ్కి వీడే కాదు, ఆఫీస్లో ఎవ్వడూ నోరెత్తలేడు. హలో సార్, నేను మేనేజర్ రమేష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీరు ఆఫీస్కి రారా? 2-3 డేస్లో వస్తాను. అయినా మీరు నాకు కాల్ చేశారేంటి? ఏదైనా వర్క్ పెండింగ్లో ఉందా? ఫైల్స్ మేఘనకి ఇచ్చి పంపించండి, సంతకాలు చేస్తాను. మీరు సంతకాలు చేయనక్కర్లేదంట కదా సార్? అక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నారు? నేనంటాం కాదు సార్, మేఘనా మేడం అంటున్నారు. సైనింగ్ అథారిటీ ఆవిడ ఒక్కదానికే ఉందంట. చెక్కుల మీద కూడా మేడం ఒక్కరే సైన్ చేస్తే చాలంటున్నారు. అలా ఎలా కుదురుతుంది? బ్యాంక్ ఒప్పుకోదు కదా. మా ఇద్దరికి సైనింగ్ అథారిటీ ఉంది కదా. లేదని చెప్పారు సార్. ఇక నుంచి పద్ధతులు కూడా మారాయని చెప్పారు. కిరణ్మయ్య గారి మీద గౌరవంతో, ఈ కంపెనీ మీద అభిమానంతో మీకు కాల్ చేశాను సార్. ఆల్రెడీ క్వాలిటీ విషయంలో, వర్కర్స్ విషయంలో కంపెనీ స్థాయి కొంచెం తగ్గింది సార్. ఈ విషయం గురించి మీరు కొంచెం ఆలోచిస్తే మంచిది సార్, లేదంటే కంపెనీ ఇంకా దిగజారిపోతుంది. ఉంటాను సార్. అక్క ప్లీజ్. ఏంటక్క, నన్ను చూసి కూడా ఇలా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నావు? దాని అర్థం మాట్లాడడం ఇష్టం లేదు అని. నేనంత తప్పు ఏం చేశానక్క? ఏం జరిగిందో నేను చెప్పడం, ఏం లేదని నువ్వు కవర్ చేయడం ప్రతిసారి బోర్గా అనిపించడం లేదా? ఎందుకు ఈ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడిగి విసిగిస్తావు? అలా అని కంప్లీట్గా నాతో మాట్లాడడం మానేస్తావా అక్క? అయినా నువ్వు ఇంటికొచ్చేది అత్తయ్య గారితో మాట్లాడడానికైనా అవ్వాలి, లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా జరగాలి. అంతేకాని నా కోసం కాదు కదా. తరుణ్తో మాట్లాడాలంటే ఫోన్ చేస్తావు తప్ప నేనెక్కడ వింటాను అని డైరెక్ట్ గా చెప్పావు కదా. నువ్వు నాకు దూరంగా ఉంటున్నప్పుడు నేను నిన్ను దూరం పెట్టడంలో తప్పేముంది? దూరం పెట్టడం ఏంటక్క? నేనెప్పుడూ అలా అనుకోలేదు. అనుకోవు, కానీ అన్నీ చేస్తుంటావు. ఏంటుషా, నాతో మాట్లాడాలని వచ్చి మీ అక్కతో కబుర్లు చెప్తున్నావు? మా మధ్య కబుర్లేముంటాయి అత్తయ్య? నేను వంట పనులు చేసుకుంటూ ఇంటిని చక్కబెడతాను, నువ్వు అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఆఫీస్ పనులు చక్కబెట్టు అంటున్నాను. సొంత అక్క చెల్లెళ్ళు కూడా మీ అంత బాగా ఒకరినొకరు అర్థం చేసుకోరేమో. నిజమే. ఆ విషయంలో క్రెడిట్ మొత్తం ఉషాకే ఇవ్వాలి.
మనుషుల్ని అర్థం చేసుకోవడంలో కానీ మనసుని నొప్పించకుండా మాయ చేయడంలో కానీ అదే మాట్లాడడంలో కానీ తనకి ఎవ్వరూ పోటీ ఉండరు. ఉషా టాలెంట్ తెలుసు కాబట్టి తనని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేశాను. నీకు ఇంటి బాధ్యతలు అప్పగించాను. మీరు చాలా గ్రేట్ అత్తయ్య. ఏం చేసినా చాలా ఆలోచించే చేస్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. అమ్మా ఉషా, రా కూర్చో. ఏంటమ్మా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు? ఏం లేదత్తయ్య, నాకు తెలిసిన ఎన్ఆర్ఐ ఒకతనున్నారు. ఆయనకి సిటీ అవుట్స్కట్స్ లో 15 ఎకరాల ల్యాండ్ ఉంది. ఎవరైనా నమ్మకమైన బిల్డర్స్ కి ఆ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి అమ్మేయాలని చూస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ ఆ ల్యాండ్ ఎక్కడ కబ్జా అవుతుందోనని భయపడుతున్నారు. ఆ ల్యాండ్ మనం తీసుకుందాం అత్తయ్య. ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారమ్మా? మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ అత్తయ్య. వీలైనంత త్వరగా ఈ డీల్ కి మనం ఓకే చెప్తే మన బిజినెస్ కి చాలా మంచిది. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ ఎన్ఆర్ఐ మీకు తెలియకపోయినా మీరు అతనికి బాగా తెలుసంట. కిరణ్మయ్య గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారా అని షాక్ అయ్యి ఎలాగైనా సరే ఈ డీల్ ఓకే చేయించమని మరీ చెప్పారు. ఇది కూడా బ్యాంక్ మేనేజర్ లాంటి కథ కాదు కదా? కథేంటత్తయ్య? అదేనమ్మా, ఫస్ట్ లో నువ్వేం తెలియనట్టు ఎవ్వరూ తెలియనట్టు సైలెంట్ గా ఉంటావు. లాస్ట్ లో మొత్తం నువ్వే వెనకుండి నడిపించావని బయటపడుతుంది. అలా ఏమన్నా? అత్తయ్య, ఏదో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలా డౌట్ పడితే ఎలా? అయినా బ్యాంక్ మేనేజర్ నా ఫ్రెండ్ ఫాదర్ అవ్వడం వల్ల పని ఫాస్ట్ అయింది తప్ప అందులో నా రికమెండేషన్ ఏం లేదు. ఈ ల్యాండ్ కూడా అంతే. ఎవరో ఒక అతను అమ్ముతున్నాడు, మనం కొనుక్కొని డెవలప్ చేసి అమ్మేస్తాం. అతని షేర్ అతనికి, మన ప్రాఫిట్ మనకి, అంతే. ఇది జస్ట్ బిజినెస్ డీల్. ఆ ఎన్ఆర్ఐకి మేఘనా తెలుసా? లేదు మావయ్య, మేఘన అక్క కూడా ఈ ఎన్ఆర్ఐ ఎవరో తెలీదు. ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాటిని ఒకసారి చెక్ చేస్తే మంచిది. అంటే అది డాక్యుమెంట్స్ అంటే అన్నీ అతని దగ్గరే ఉన్నాయి మావయ్య. నేను ఆల్రెడీ చెక్ చేశాను, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఆ విషయంలో డౌట్ లేదు. నీకు డౌట్ లేదంటే నాకు ఓకే. ఏమంటారండి? అత్తా కోడళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక నేనేం మాట్లాడతాను? ఆ డీల్కి ఓకే అంటాను. థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ అత్తయ్య.